ఇంగ్లీష్లో మాట్లాడు. పొద్దున్న సాయంత్రం ఏం చేస్తావు? ఇంకేం అడగను. కీర్తి శెట్టి కోసం మాట్లాడిపోయి పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తానాక ఇంగ్లీష్లో చెప్పదే. అటు ఇటు తిరుగుతా. అదే ఇంగ్లీష్లో చెప్పు. మూలైక్ సెంటర్స్ సందులు అటు ఇటు తిరగడం. నో ఫుడ్ ఈటింగ్. ఓకే, ఫుడ్ ఈటింగ్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ టిఫిన్, నైట్ ఈటింగ్, లంచ్ అండ్ స్లీప్. ఫుల్ స్లీప్. మరి మిగిలిన టైం ఏం చేస్తావు? మిగిలిన టైం ఏం చేస్తాం? మళ్ళీ లెగిస్తాం పొద్దున్నే. ఇంగ్లీష్లో చెప్పు. మార్నింగ్ వేకప్. నో స్టడీస్. స్టడీస్ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్. నో సర్టిఫికేట్స్ కమింగ్. నువ్వు ఆ కీర్తి శెట్టి చుట్టూ తిరుగు పేపర్ అంటుకొని. పర్లేదు, దేవుడి దయ వల్ల, కృతి శెట్టి దయ వల్ల అయిపోయింది డిగ్రీ. న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ లో ఒక లైన్ చదువు. న్యూస్ పేపర్ లో ఒక లైన్ అయిపోయింది. నాకు తెలియదే మాట్లాడమని నేను నాతో తెలుగు మాట్లాడమన్నా ఇంకా కాదు. ఓకే, మార్నింగ్ 8కి లేగడం, 8:30కి రెడీ అవ్వడం. 8 తెలుగులో చెప్పు. 8 గంటలకి. 8 గంటలకి. అదే నోరు కొద్దిగా 8 గంటలకి లేగడం, 8:30 రెడీ అవ్వడం, 9కి షాప్కి వెళ్ళాలి. షాప్ ని తెలుగులో దుకాన్. నువ్వు రాంగ్ చెప్పిన ప్రతిసారి నువ్వు ఆయన చంప మీద కొట్టాలి. అదే శిక్ష. కరెక్ట్ చెప్తే ఇద్దరిని కొట్టి. ఓ పని చేయండి అందరు కలిసి. దుకాన్ కొట్టు. కొట్టు దుకాన్. అయితే మార్నింగ్ లేగడం, 8:30కి లేగడం, దుకాన్కి వెళ్ళడం, షాప్ వరకు అదే పని మొదలు పెట్టడం. ఓకే, పని మొదలు పెట్టడం. ఓకే, నెక్స్ట్ టిఫిన్ చేయడం. ఏమనాలి? భోజనం అంటారేంటి? అల్పాహారం అంటే మేము చదువుకోలేదు కదా. అదే మ్యాజిక్. అన్నీ అవుతాన్యా. మళ్ళీ మధ్యాహ్నం లంచ్, అదే భోజనం చేయాలి. తినేది ఇంకేం తింటారు? ఆహారం, భోజనం. అదే భోజనం తిన్నాం. ఇంకా పని మొదలు పెట్టడం. పని మొదలు పెట్టడం, 6 గంటలకి పని అవ్వడం, ఇంటికి రావడం, స్నానం చేయడం. సబ్బుని తెలుగులో ఏమంటారు? సబ్బు నా రుద్దుకునే. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు?